పాలిత రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం. కాళేశ్వరంను ఏటీఎంగా మార్చుకున్న వాళ్ళు, ఈ రాష్ట్రంలో దోసుకున్న దోపిడీ సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్లో పాల్గొన్న వాళ్ళు, వీళ్ళ కొల్లగొట్టిన దాంట్లో ప్రొటెక్షన్ మనీ కింద వాటాలు పొందుతున్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నిందించడం తప్ప ఇంకేం చేయగలరు? కాంగ్రెస్ పార్టీని నిందించడం ద్వారా తాము పాల్పడ్డ అవినీతిని కప్పిపుచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు లిక్కర్ స్కామ్లో బీజేపీ టీఆర్ఎస్ యొక్క చీకటి ఒప్పందాన్ని నిశితంగా గమనిస్తున్నారు, అర్థం చేసుకున్నారు. అందుకే ఈరోజు కేసీఆర్ మోడీ కూడబలుకొని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారికి మళ్ళీ నోటీస్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న స్పష్టత రావడంతో ఆవిడని అరెస్టు చేసి 2 నెలలు జైల్లో పెట్టి సానుభూతి పవనాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పి కేసీఆర్ గారు బీజేపీతో ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికలలో గెలవడానికి కూతురును కూడా అరెస్టు చేయించి సానుభూతి పొందాలని చూసే టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి పల్లెత్తు మాట అనడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. ఈరోజు స్పష్టంగా సిడబ్ల్యూసి సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కవిత గారికి మళ్ళీ ఈడీ నోటీసులు ఇచ్చిండ్రన్నారు. దాన్ని మళ్ళీ కొంచెం వాయిదాలు వేసిండ్రన్నారు. ఇవన్నీ ఏంటంటే ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారిని ఈడీ అరెస్టు చేసి తిహార్ జైల్లో పెట్టడం ద్వారా ప్రజలల్లో ఒక సానుభూతి పొందాలని ఈరోజు కేసీఆర్ గారు ఒక వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తున్నారు. దానికి మోడీ సహకరిస్తున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళు కాంగ్రెస్ను నిందించడం అంటే ఒక్కసారి వాళ్ళు అద్దంలో చూసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ మీ పార్టీ ఛార్జ్షీట్ కూడా విడుదల చేయబోతుంది. ఈ బహిరంగ సభలో ఉంటుందా? గ్రామాలలో అంటే ఇప్పుడు ఎక్కడైతే శాసనసభ నియోజకవర్గాలకు వెళ్ళిన జాతీయ స్థాయి నాయకులు అక్కడ ఛార్జ్షీట్లు విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈరోజు సాయంత్రం జరగబోయే విజయబేరిలో ప్రజలకిచ్చే గ్యారంటీల మీదనే ఫోకస్ పెడుతున్నాము. ఒక పాజిటివ్ నేరేషన్తో మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్య సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో ఆ లక్ష్యం నెరవేరలేదు ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో. అందుకే మళ్ళొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారు నడుం బిగించి తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారంటీలు అమలు చేయడము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళను సాకారం చేయడం, లక్ష్యాన్ని చేరడం కోసమే ఈరోజు సాయంత్రం సభను పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ సభ ప్రధానంగా తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమ